ఈ కాలంలో కూడా ఆడపిల్ల పుట్టిందని చెప్పి ముళ్ళ పొదల్లో పడేసే తల్లులు ఉన్నారంటే నిజంగా ఇట్లాంటి దారుణము రీసెంట్గా నారాయణపేట జిల్లాలో అప్పక్పల్లి భారతి ఇంకా పాల నరసింహులు ఈ దంపతులు హైదరాబాద్లో ఏదో పని చేసుకుంటున్నారు. అయితే 24న డెలివరీ కోసం అని చెప్పి వాళ్ళ ఊరికి వెళ్ళింది. అదే రోజు రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయింది. వాళ్ళ ఆయన ఫోన్ చేసిండు, ఎక్కడుంది పాప చూపించు అని అంటే, పాప పుట్టగానే చనిపోయింది, పూర్తి చేశామని చెప్పి ఏదో చెప్పింది. నేను డౌట్ వచ్చి గట్టిగా నిలదీస్తే అప్పుడు నిజం చెప్పింది, ఇలా ముళ్ళ పొదల్లో పడేశారని చెప్పి. వెంటనే ఊరికి వచ్చిండు, పోలీసులో కంప్లైంట్ చేసిండు. పాపని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్న టైంలోనే చనిపోయిందంట. ఈ దంపతులకి ఆల్రెడీ ఒక బాబు ఒక పాప ఉన్నారు, ఇది 3వ కాన్పు. మీకు పిల్లలు వద్దు అనుకుంటే ఆ డిటెక్ట్ అయినప్పుడే ప్రెగ్నెన్సీలో మీరు అబార్షన్ చేయించుకోవచ్చు కదా, ఇంత దారుణంగా ఎందుకు? అసలు నిజంగా ఒక తల్లి ఇట్లా చేస్తుంది. వచ్చి నిన్న రాత్రి మా పాప పడుకుంటుంది, 2 బొమ్మలు ఎప్పుడు పక్కనే ఉంటాయి అనమాట. అది బొమ్మ గట్టిగా ఉంటుంది, నాకు చిరాకులేసి కోపంతో కింద పడేసిన ఆ బొమ్మనే గంట సేపు ఏడ్చింది. అట్లుంటుంది వాళ్ళ ఆడపిల్లల మనస్తత్వం, ఎంత సున్నితంగా ఉంటుంది. బొమ్మని, ప్రాణం లేని బొమ్మనే కింద పడేస్తే అంత ఏడ్చిందే, ప్రాణం ఉన్న నీ కన్న బిడ్డని అట్లెట్లా ముళ్ళ పొదలో పడేయాలనిపించింది?